హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పెసరపప్పుతో ఒక కమ్మనైన స్వీట్ చేస్తున్నానండి. ఈ స్వీట్ 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదండి. ఈ స్వీట్ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ పెసరపప్పు స్వీట్ కోసం మనము స్టవ్ వెలిగించి ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అవనిద్దాం. ఇప్పుడు ఈ పెసరపప్పు వచ్చేసి నేను ఒక 2-3 అవర్స్ ముందు ఒక కప్పు పెసరపప్పు తీసుకొని నానబెట్టేశానండి. ఇది మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి మిక్సీ జారీలో వేసుకొని. నేను నానబెట్టుకున్న పెసరపప్పు వచ్చేసి మిక్సీ జారీలో వేసేసి కొంచెం అండి ఒక హాఫ్ గ్లాసు టీ గ్లాస్ నీళ్ళు ఉంటాయి కదా, టీ గ్లాస్ అంత నీళ్ళు తీసుకొని ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు మంచిగా ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇది పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ఈ విధంగా ప్యాన్ పెట్టేశానండి. ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు 1/4 కప్పు ఆయిల్లో కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఈ ఆయిల్లో మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. ఈ జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది లైట్గా. తర్వాత ఇదే ఆయిల్లో మిగతా ఆయిల్ కూడా వేసుకుందాము. నేను చెప్పాను కదా 1/4 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ కూడా కొంచెం హీట్ అవనిద్దాం. మిగతా ఆయిల్ వేసాం కదా, అది కొంచెం హీట్ అయినాక రవ్వ వచ్చేసి 2 స్పూన్లు యాడ్ చేసుకుందామండి. పెద్ద టేబుల్ స్పూన్తో, చూడండి నా దగ్గర ఉండేది ఈ స్పూను. ఈ స్పూన్తో 2 స్పూన్లు యాడ్ చేశాను. ఈ రవ్వని 1 నిమిషం ఈ ఆయిల్లో ఫ్రై అవనిద్దామండి. 1 నిమిషం ఫ్రై అయిపోయింది రవ్వ. ఇప్పుడు మనము ముందుగా పట్టి పెట్టుకున్న ఈ పెసరపప్పు ఇందులో యాడ్ చేసుకుందామండి. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. ఈ స్టేజ్లో పెసరపప్పు బాగా మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ పెసరపప్పుని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలాగే మనము కలుపుతూ ఉంటే ఇది బాగా వేగిపోయేసి ఆయిల్ సపరేట్ అయిపోతుందండి పెసరపప్పులో నుంచి. చూడండి, ఒక 5 నిమిషాలు మంచిగా సిమ్లోనే పెసరపప్పు మంచిగా వేగనివ్వాలండి. అప్పుడే మనకు స్వీట్ బాగా ఉడుకుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి. తిప్పుకుంటూనే ఉండాలి, గ్యాప్ ఇచ్చి ఇట్లా మనము కలుపుకుంటూ. ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్ వరకు మనం కలుపుకోవాలి. చక్కెర యాడ్ చేసుకుందామండి. ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 1.5 కప్పు చక్కెర యాడ్ చేసుకుందాం. కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళు 1.5 వేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1.5 కప్ యాడ్ చేసుకోండి అండి. చక్కెర యాడ్ చేసి చక్కెర కూడా మంచిగా ఈ పెసరపప్పులోకి మిక్స్ అవనిద్దాం. ఈ చక్కెర కరిగిపోయే వరకు, చక్కెర కరిగిపోయి బాగా మిక్స్ అవ్వాలండి ఈ స్వీట్లోకి. అప్పటి వరకు మనం బాగా కలుపుకుందాం. చక్కెర బాగా మిక్స్ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు మనం ఇందులో లైట్గా పైనాపిల్ ఫ్లేవర్ అండి, ఇది పైనాపిల్ ఫ్లేవర్ కొంచెం యాడ్ చేశాను. కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అండి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. ఫుడ్ కలర్ వేసుకోవాలని ఏం లేదు రూలు. కొంచెం ఎల్లో ఇష్గా బాగుంటుంది చూసేదానికి, కలర్ఫుల్గా స్వీట్ అని నేను లైట్గా వేసానండి. ఇప్పుడు మనం ఇందులో ఒక హాఫ్ గ్లాసు టీ గ్లాస్ నీళ్ళు అండి, టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు యాడ్ చేస్తున్నాను. నీళ్ళు యాడ్ చేసినాక బాగా మిక్స్ చేసుకుందాం. మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ బాగా స్వీట్లోకి మిక్స్ అయిపోతాయండి. ఇప్పుడు మనం ఈ స్వీట్లో నెయ్యి యాడ్ చేసుకుందామండి. నెయ్యి యాడ్ చేసుకుని బాగా స్వీట్ నెయ్యిలోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు మంచిగా కలిపేసుకొని ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు స్వీట్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండి. పెసరపప్పు అలాగే ఈ సమ్మర్లో మనకి బాడీకి చలవ కూడా చేస్తుంది. అందువల్ల ఇలాంటి స్వీట్స్ మనకి వెంటనే మనకి ఏమైనా చేసుకొని తినాలి ఇంట్లో స్వీట్ అనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఈ పెసరపప్పు మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు ముందే నానబెట్టేసామంటే 1 అవర్ నానినా సరిపోతుందండి. పెసరపప్పు సింపుల్గా మనకి స్వీట్ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది.
ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తాను. చూసారు కదండి ఎంత టేస్టీ అయినా పెసరపప్పు స్వీట్ చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు, మమ్మీ చాలా బాగుంది ఈ స్వీట్ మళ్ళీ చేసి ఇవ్వమని. మీకే నచ్చుతుందండి, మళ్ళీ చేసుకొని తినాలనిపించి ఎలా అనిపించింది. నేనైతే ఎన్నోసార్లు చేశానండి మా ఇంట్లో, నచ్చి నాకైతే చాలా ఇష్టం ఈ పెసరపప్పు స్వీటు. మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? మా ఛానల్ కొత్తగా ఈ రోజే చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.